Hi students, now we are discussing our seventh problem, alternator. So అక్కడ ఏం ఇచ్చారు చూడమ్మా, పోల్స్ నెంబర్ ఆఫ్ పోల్స్ P ఈజ్ ఈక్వల్ టు 4. మీరు మీ దగ్గర ప్రాబ్లం ఉంటుంది కదా, అది చూసుకోండి. సో ఎనీవే 3 phase 50 Hz ఫ్రీక్వెన్సీ F50 Hz ఫ్రీక్వెన్సీ ఇవ్వకపోయినా మనం F50 అని ఇండియాలో ఎజ్యూమ్ చేసుకోవాలి. స్టార్ కనెక్టెడ్ ఇందాక రిలేషన్లో IL ఈజ్ ఈక్వల్ టు I phase, VL ఈజ్ ఈక్వల్ టు √3 V phase. స్టార్ కనెక్టెడ్ ఆల్టర్నేటర్ హ్యాజ్ 60 స్లాట్స్. ఎన్ని స్లాట్స్ ఉన్నాయంటండి? 60 స్లాట్లు ఉన్నాయంటున్నా ఆర్మేచర్ మొత్తం మీద, విత్ 4 కండక్టర్స్ పర్ స్లాట్. ఒక్కొక్క స్లాట్లో ఎన్ని కండక్టర్లు పెట్టుకోవచ్చు అండి? 4 కండక్టర్స్ పెట్టుకోవచ్చు. మొత్తం 3 ఫేజ్కి. సింగిల్ ఫేజ్ కావాలంటే డివైడెడ్ బై 3 చేయాలి. కాయిల్స్ ఆర్ షార్ట్ పిచ్ బై 3 స్లాట్స్. గుర్తుపెట్టుకునే లెటర్ షార్ట్ పిచ్డ్ బై 3 స్లాట్స్. దెన్ షార్ట్ పిచ్ వాల్యూ 3 అనమాట. దెన్ ఇఫ్ ద ఫేజ్ స్ప్రెడ్ యాంగిల్ ఎంత ఇచ్చాడండి? 60 degrees. ఫైండ్ ద లైన్ ఇండ్యూస్డ్ వోల్టేజ్. మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్ వచ్చేసి ఫేజ్ వోల్టేజ్ అండి. లైన్ వోల్టేజ్ కావాలంటే √3 ఇంటూ ఫేజ్ మన ఈఎంఎఫ్ ఈక్వేషన్ వచ్చాయి. దాని ఎనీవే ఫ్లక్స్ పర్ పోల్ పై ఇచ్చాడు ఎంత? 0.943 డిస్ట్రిబ్యూటెడ్ సైన్ఫాయిడల్లీ. ఆల్ ద టర్న్స్ పర్ ఫేజ్ ఆర్ ఇన్ సిరీస్. అన్ని టర్న్స్ సిరీస్లోనే ఉన్నాయి అన్నాడు. సో ఎనీవే, సో ఫస్ట్ ఎన్ కనుక్కోవాలి, స్మాల్ ఎన్ కనుక్కోవాలండి. ఎందుకంటే పిచ్ ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కనుక్కోమని వాడి ఉద్దేశం. ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఫేజ్ బ్రెడ్ అని, షార్ట్ పిచ్ అని చెప్పాడు కదా. సో ఎనీవే నంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్. దీన్ని నేను ఇంకోలా చెప్తాను చూడండి. మరి ఏం చెప్పాడు చూడండి, స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్ డివైడెడ్ బై 1 అనే కదండి అది. స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్ డివైడెడ్ బై 1. దాన్ని ఏమని రాయొచ్చు? స్లాట్స్ పర్ పోల్ ఇంటూ పైకి వెళ్తుంది కదా, ఓకేనా. సో స్లాట్స్ పర్ పోల్ ఇంటూ ఫేస్ అలా అనుకున్నా ఇబ్బంది ఏమీ లేదు కదా. సో ఫేజ్ బై 1. సో స్లాట్స్ ఎన్ని ఇచ్చాడు మనకి అక్కడ? 60. పోల్స్ స్లాట్స్ పర్ పోల్ స్లాట్స్ ఎన్ని ఇచ్చాడు మనకి ఇక్కడ? హౌ మెనీ స్లాట్స్ గివెన్? 60. ఎన్ని పోల్స్ ఇచ్చారు? 4 పోల్స్. 60/4. ఎన్ని ఫేజ్లు అండి? 3 ఫేజ్ మెషిన్ కదా. సో 60/12 ఎంతండి? 5 కదా. ఆన్సర్ అదే కదా. సో ఎనీవే స్మాల్ ఎన్కి ఫార్ములా అండి. అప్పుడు మనకి పిచ్ ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కొన్ని కదా ఉపయోగపడుతుంది. స్మాల్ ఎన్ అంటే ఏంటమ్మా? స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్ని స్మాల్ ఎన్తో చూపిస్తాము. లేకపోతే సింపుల్గా అనొచ్చండి, స్లాట్స్ పర్ పోల్ ఇంటూ ఫేజ్. స్లాట్స్ పర్ పోల్ ఇంటూ ఫేజ్ ఎలా అన్నా ఒకటే. సో ఎనీవే 5 వచ్చింది ఆన్సర్. దెన్ ఫేజ్ స్ప్రెడ్కి ఫార్ములా ఏంటండి? ఎన్ ఇంటూ ఆల్ఫా. దెన్ స్లాట్ యాంగిల్ కనుక్కోవాలి. ఆల్ఫా అంటే ఏంటండి? ఫేజ్ స్ప్రెడ్ డివైడెడ్ బై ఎన్. పై ఫార్ములా కింద వేశారు. ఫేజ్ స్ప్రెడ్ గివెన్ డేటాలో ఇచ్చాడు, నేనేం చేయట్లా చూడండి. ఎంత ఇచ్చాడు? 60/n వాల్యూ ఎంతండి? సో ఇట్ ఈస్ గివెన్ 5. సో ఎన్ని డిగ్రీస్ వచ్చింది? ఎలక్ట్రికల్ డిగ్రీస్ వచ్చే డిగ్రీస్ అని ఎలక్ట్రికల్ మెకానికల్ అని ఉంటాయి. ఎనీవే 12 degrees. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ డైరెక్ట్ ఫార్ములా అండి. KD ఈజ్ ఈక్వల్ టు sin n⁴/2 డివైడెడ్ బై n sin α/2. సబ్స్టిట్యూట్ చేస్తారు అంతే, ఇంకేం చేయలేదు. 0.957. ఇప్పుడు మీరు కాయిల్ పిచ్ కనుక్కోవాలండి. సో కాయిల్ పిచ్ కనుక్కోవాలంటే సింపుల్గా ఏం లేదండి, స్లాట్ యాంగిల్ వేయాలి ఇక్కడ. స్లాట్ యాంగిల్ గుర్తుపెట్టుకున్నామా? స్లాట్ యాంగిల్ ఎంత? స్లాట్ యాంగిల్ వాల్యూ 12 degrees. ఓకేనా. డివైడెడ్ బై, ఓకేనా. సో మీరు ఇక్కడ డివైడెడ్ బై 15 వేశారు. 15 అంటే ఏంటండి? స్లాట్స్ పర్ పోల్ ఎంత ఉన్నాయో చూడండి. స్లాట్ పర్ పోల్
ఓకేనా. 5 3s are 15 వేస్తారు చూడండి. ఓకేనా. సో కాయిల్ పిచ్ 12/15 ఇంటూ 180 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు 144 degrees. ఏం లేదండి, వెరీ సింపుల్. యాక్చువల్లీ మనకి సిలబస్ అది ఇవాళ మనకు అంత డెప్త్ ఉండదండి. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అది మన మెటీరియల్లో కూడా ఇచ్చాము మనం సేఫ్టీ కోసం అని. అంత టఫ్ ప్రాబ్లం ఇస్తానికి కారణం ఏంటంటే ఒకవేళ కేపీకేడి ఫైండ్ అవుట్ చేశాను ఇదిగోండి. యాక్చువల్లీ ఆర్మేచర్ వైండింగ్ డిజైన్ చదవాలండి. ఆర్మేచర్ వైండింగ్ డిజైను, ఓకేనా. కేడి, ఈఎంఎఫ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్, ఇవన్నీ అన్నీ చదవాలి. ఈ ఒక్క ప్రాబ్లం కోసము ఎంత కష్టపడతామో ఎందుకులే అని మనం సింపుల్గా డైరెక్ట్గా ఫార్ములాస్ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది కదా, ఇన్ని పేజెస్ చదివే బదులు సిలబస్ లేదు కదా అని ఇవ్వలేదండి, అంత ఇంకేం లేదు. సేమ్ అలాగేనండి ఇక్కడ కూడా చూడండి. కాయిల్ పిచ్ కనుక్కున్నారు. ఇక్కడ కాయిల్ పిచ్ 7 స్లాట్స్ అన్నారు కదా, ఓకేనా. సో స్లాట్స్ పర్ పోల్ వేయాలమ్మ, కింద వేయాలండి. స్లాట్స్ పర్ పోల్ వేయాలి, స్లాట్స్ పర్ పోల్ వేయాలి కాయిల్ పిచ్లో. స్లాట్స్ పర్ పోల్ 60/4, ఓకేనా. 60/4 అంటే 15ఏనా, 60/4 స్లాట్స్ పర్ పోల్. ఎన్ని స్లాట్స్? 60 స్లాట్స్. ఎన్ని పోల్స్? 4. 60/4 కాయిల్ పిచ్ ఫామ్లో గుర్తుపెట్టుకున్నామ్మా. కాయిల్ పిచ్ అంటే ఏంటంటే కాయిల్ పిచ్ ఈజ్ ఈక్వల్ టు స్లాట్ యాంగిల్ డివైడెడ్ బై స్లాట్స్ పర్ పోల్. 60/4 ఎంత? 60/4 అంటే 15 కదా. ఐ క్లియర్? సో ఇంటూ 180 degrees ఎంత వచ్చిందండి? 144 degrees. కాయిల్ ఈజ్ షార్ట్ పిచ్డ్ బై 15. 180 మైనస్ ఎంత? కాయిల్ పిచ్ తీసేయాలండి 144, బీటాక్ ఫార్ములా అనమాట. దెన్ పిచ్ ఫ్యాక్టర్ ఫార్ములా కాస్ బీటా/2, కాస్ 36/2 ఎంత అండి? 0.95. నంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ ఫేస్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని స్లాట్స్ అని చెప్పాడు? 60 స్లాట్స్ విత్ 4 కండక్టర్స్. 60 స్లాట్లో ఒక్కో స్లాట్లో 4 కండక్టర్లు పెట్టుకోవచ్చు. 3 ఫేస్కి కన్నా క్యాలిక్యులేషన్ సింగిల్ ఫేస్ కదా, డివైడెడ్ బై 3. టోటల్ వాల్యూ ఎంత అండి? సో సింప్లీ యు ఆర్ గెటింగ్ ఇది జెడ్ 80. సో నంబర్ ఆఫ్ టర్న్స్, ఒక కండక్టర్కి ఒక టర్న్కి వైండింగ్ ఇలా ఉంటుంది కదా, అంటే ఒక టర్న్కి ఎన్ని కండక్టర్స్ ఉంటాయి? 2 కండక్టర్స్ ఉంటాయి కదా. సో టర్న్స్ కావాలంటే కండక్టర్స్ డివైడెడ్ బై 2 వేస్తే టర్న్స్ వస్తుంది. Z/2 80/2 40. ఫేజ్ ఇప్పుడు మా ఈఎంఎఫ్ ఈక్వేషన్ రాసాం. 4.44 kp kd ft బై 4.4 kp కానీ ఫైండ్ అవుట్ చేసాం. అప్పుడే పిచ్ ఫ్యాక్టర్ 0.95, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ 0.95 అందుకనే వాడు వాల్యూస్ ఇస్తారు, లేకపోతే 1లో వేసుకోమన్నాం, 1కి దగ్గరలో ఉంటాయని. ఫ్రీక్వెన్సీ ఎఫ్, టర్న్స్ కండక్టర్స్ ద్వారా కనుక్కున్నాము 40, ఓకేనా. దెన్ ఫ్లక్స్ గివెన్ డేటాలోనే ఇచ్చాడు కదా 0.943, దట్స్ ఇట్. సో మనం కనుక థియరీ చదవకపోతే సిలబస్ లేదు కాబట్టి జనరల్గా చదవం. సో మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఎన్కి ఫార్ములా ఏంటి? ఫస్ట్ స్టెప్ ఎన్కి ఫార్ములా ఏంటి? స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్. ఫేజ్ స్ప్రెడ్ అంటే ఏంటి? ఎన్ ఆల్ఫా. స్లాట్ యాంగిల్ ఆల్ఫా ఎలా కనుక్కోవచ్చు? దీని నుంచి ఇది గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుపెట్ట అక్కర్లేదులేండి, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకుందాం చాలు. ఫేజ్ స్ప్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆల్ఫా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి? డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కేడి అంటే ఏంటి? నెక్స్ట్ కాయిల్ పిచ్ ఎలా గుర్తుపెట్టుకుంటామండి? ఆల్ఫా డివైడెడ్ బై స్లాట్స్ పర్ పోల్ ఇంటూ 180 degrees. తర్వాత బీటా 180 మైనస్ కాయిల్ పిచ్ యాంగిల్, 180 మైనస్ కాయిల్ పిచ్ యాంగిల్. దెన్ పిచ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? కాస్ బీటా/2. సో మొత్తము
డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్కి పిచ్ ఫ్యాక్టర్కి ఎన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటున్నాం? ఎన్ ఫార్ములా, ఫేస్ ఫెడ్ 2, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ 3, కాయిల్ పిచ్ 4 రాసుకోండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారమ్మా. కాయిల్ పిచ్ అంటే ఏంటమ్మా? సో ఆల్ఫా రాసుకుంటున్నారా? ఆల్ఫా డివైడెడ్ బై స్లాట్స్ పర్ పోల్ ఇంటూ 180. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బీటా గుర్తుపెట్టుకోవాలి. 180 మైనస్ కాయిల్ పిచ్ యాంగిల్ కేపీ. అంతవరకు గుర్తుపెట్టుకుంటే మనం ఆ థియరీ చదివే పని ఉండదండి. దట్స్ ఇట్. సో జనరల్గా మనకు అవుట్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎవరు కేపీ కేడీ వాల్యూ డైరెక్ట్గా ఇస్తారు, లేకపోతే మనం 1 అని ఎజ్యూమ్ చేసుకుంటాం. లేదు అది ఎవరైనా మూర్ఖంగా ఇలా లెక్కిచ్చారనుకోండి, వీ కెనాట్ సే అవుట్ ఆఫ్ సిలబస్. సో దానివల్ల టఫ్ ప్రాబ్లం చేసాం. సో కాబట్టి మనం ఏ ప్రాబ్లం అయినా చేయగలం మనం ఆల్టర్నేట్గా. దట్స్ ఇట్ అండ్. సో ఎన్ కనుక్కోవాలి, ఫేస్ బెడ్ నుంచి ఆల్ఫా కనుక్కోవాలి, కేడీ కనుక్కుంటారు, కాయిల్ పిచ్ కనుక్కుంటారు, కాయిల్ పిచ్ నుంచి బీటా కనుక్కుంటారు, బీటా నుంచి పిచ్ ఫ్యాక్టర్ కనుక్కుంటారు, జెడ్ కనుక్కుంటారు, కండక్టర్స్ నుంచి టర్న్స్ కనుక్కుంటారు. అది ఈఎంఎఫ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫేజ్ వాల్యూ వస్తుంది. కానీ మేము లైన్ వాల్యూ అడిగారు కాబట్టి స్టార్ కనెక్షన్ లైన్ ఈజ్ ఈక్వల్ టు √3 ఫేజ్ వాల్యూ కాబట్టి ఆన్సర్ వస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం ఓకే, అంత వరీ అవసరం లేదండి. సో దట్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ సింప్లీ గివెన్ ఆన్ సింక్రనస్ ఇంపిడెన్స్ మెథడ్. సో జస్ట్ మన ల్యాబ్లో చేసేది. సో యాజ్ యూజువల్ మన ఆల్టర్నేటర్ యొక్క అవుట్పుట్ని సో విఎల్ వేస్తారు కదా, 1200 ఇంటూ 10 క్యూబ్ వేసుకుంటాం. సో ఎనీవే మనకి ఇచ్చే వాల్యూస్ అనేవి లైన్ వాల్యూస్. సో మనం ఫేజుల్లో కన్వర్ట్ చేసుకోవాలి. అందుకని స్టార్లో రిలేషన్ ఎక్కడ మారదు. లైన్ ఈజ్ ఈక్వల్ టు √3 ఫేజ్. కానీ మన క్యాలిక్యులేషన్ ఫేజ్లో చేస్తాం కాబట్టి వి ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు విఎల్ బై √3. జనరల్గా మనకి ఇచ్చే డిఫాల్ట్ వాల్యూస్ ఏంటండి? లైన్ వాల్యూస్. సో దీన్ని ఫేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, స్టార్ కనెక్షన్ అన్నాడు, ఆ రిలేషన్ ఫాలో అవ్వాలి. ఆర్మేచర్ రేషన్స్ RA 0.25 పర్ ఫేజ్, RA వాల్యూ ఇచ్చాడు. ఫీల్డ్ కరెంట్ IF ఎంత ఇచ్చాడమ్మా? 40 యాంపియర్స్. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ISC ఎంత ఇచ్చారు? 200 యాంపియర్స్. అండ్ ఓపెన్ సర్క్యూట్ EMF ఎంత ఇచ్చారు? ఓపెన్ సర్క్యూట్ E0 1100. ఇది కూడా 1100 డివైడెడ్ బై √3. లైన్ వాల్యూ ఇచ్చారు, ఫేజ్ కావాలి కదా, లైన్ బై √3. ఫైండ్ వోల్టేజ్ రెగ్యులేషన్. ఎక్కడెక్కడ కనుక్కోవాలి? ఫుల్ లోడ్ దగ్గరే కనుక్కుంటాం. ఫుల్ లోడ్ ఇబ్బంది లేదు, 200 యాంపియర్స్ ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఏమి ఇచ్చాడు? 0.8 పవర్ ఫ్యాక్టర్ ల్యాగింగ్, 0.8 పవర్ ఫ్యాక్టర్ లీడింగ్. ల్యాగింగ్ అంటే ప్లస్ వేయాలి, లీడింగ్ అంటే మైనస్ వేయాలి. జస్ట్ లైక్ మనం ట్రాన్స్ఫార్మర్ అక్కడ చేసాం కదా అలాగే. సో ఎనీవే మామూలుగా SC టెస్ట్లో కాకుండా ఫుల్ లోడ్ ఆర్మేచర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఫుల్ లోడ్ ఆర్మేచర్ కరెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తే ఎంతండి? సో VA 1200 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై ఓకేనా √3 ఇంటూ 300 ఎంత వచ్చిందండి? దట్ ఈజ్ సింప్లీ యువర్ హ్యావింగ్ సో 210 యాంపియర్స్ అయ్యే వాల్యూ. దెన్ టెర్మినల్ వోల్టేజ్ V కావాలి. సో అక్కడ ఏం చేశారండి? 3300 డివైడెడ్ బై √3. ఓకే. సో దెన్ చెప్తాను చూడండి. లేట్ అయింది కానీ. సో మీకు VA ఇచ్చారు కదా, √3 VL ఇంటూ IL ఇంటూ 1200 kVA. సో నాకు ఫుల్ లోడ్ కరెంట్ కావాలనుకున్నాను IA. ఏం చేసాము? 1200 ఇంటూ K కాబట్టి 10 క్యూబ్ డివైడెడ్ బై √3. అది ఇచ్చింది లైన్ వాల్యూయే కదా, డిఫాల్ట్ వాల్యూస్ అన్ని లైన్ వాల్యూస్ అనమాట. ఎంత అండి? 3300. సాల్వ్ చేస్తే ఏదో వచ్చింది ఆన్సర్. ఎంత? 210 యాంపియర్స్. ఓకేనా. సో నాకు ఫేజ్ వోల్టేజ్ కావాలి. ఏం చేయాలి? స్టార్లో VL ఈజ్ ఈక్వల్ టు √3 V ఫేజ్ అంటే VL బై √3 వచ్చింది కదా ఫేజ్ వోల్టేజ్. లైన్ కరెంట్ అన్న ఒకటే, ఫేజ్ కరెంట్ అన్న ఒకటే కాబట్టి ఇష్యూ లేదు. గుర్తుపెట్టుకోవాలండి మీరు, ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. కరెంట్స్తో ఇబ్బంది లేదు స్టార్ కనెక్షన్లో. లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ కరెంట్, కానీ వోల్టేజ్లతోనే ఇబ్బంది. ప్రాబ్లంలో డేటా ఏమో లైన్లో ఇస్తాము, కానీ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఫేజుల్లో చేస్తాం.
సింక్రోనస్ ఇంపిడెన్స్ ఓసీ వోల్టేజ్ డివైడెడ్ బై ఎస్సీ కరెంట్ ఇచ్చాడు కదా. ఓసీ వోల్టేజ్ అంతని ఇచ్చాడు 1100, బట్ దట్ ఈస్ లైన్ టు లైన్ అని ఇచ్చాడు. అది ఒక పైన డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ లైన్ వాల్యూస్. సో కాబట్టి మనం లైన్ టు లైన్ అని ఎక్స్టర్నల్లో మ్యాక్సిమం ఎవరో మనమే తెలుసుకోవాలి. మనం ఏమీ మాట్లాడిన వోల్టేజ్లు అన్నీ లైన్ వాల్యూస్ అని ప్రాబ్లంలో చేస్తున్నప్పుడు ఫేజుల్లోకి కన్వర్ట్ చేయాలి. 1100/√3 ఇంటూ కరెంట్తో ఇబ్బంది లేదుగా, లైన్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ కాబట్టి ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు 200 డైరెక్ట్గా వాడేసుకున్నాం. అంటే ఎస్సీ టెస్ట్లో ఉన్నప్పుడు వాల్యూ కానీ నిజంగా వచ్చిన వాల్యూ ఇదన్నమాట. సో ఎనీవే ఎస్సీ టెస్ట్లో ఎస్సీ టెస్ట్ ఎందుకు చేస్తామంటే జెడ్ఎస్ కనుక్కోవడానికి. సో కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో వచ్చినట్టు ప్రాబ్లంలో ఇందాక వచ్చినట్టు 6 amps దగ్గర ఒక ఎస్సీ టెస్ట్ లాస్ వచ్చినాయి, 10 amps దగ్గర ఒక ఎస్సీ టెస్ట్ లాస్ వచ్చినాయి అని నానా ఇబ్బంది చేసి దాన్ని ఫుల్ లోడ్ దగ్గర కాపర్ లాస్ కనుక్కున్నాం కదా. ఇక్కడ ఇష్యూ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఓసీఎస్సీ టెస్ట్ ఈజ్ నాట్ యూజ్డ్ టు డిటర్మైన్ లాసెస్. ఆల్టర్నేటర్లో ఓసీఎస్సీ టెస్ట్ని మనం ఏ దేనికోసం వాడుకుంటున్నాం, జెడ్ఎస్ కనుక్కున్నాను వాడుకుంటున్నాం. సో కాబట్టి దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ 10 amps అండ్ 200 amps. జెడ్ఎస్కి 200 amps వాడుకోవచ్చు. దెన్ 200 వేసుకున్నారు, ఎంత వచ్చింది ఆన్సర్ 3.17 ఎక్సెస్ √ZS మైనస్ RA. మీరు 1,000,000 చోట్ల వాడతారండి ఈ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. జెడ్ అంటే R+JX, లేకపోతే జెడ్ ఈజ్ ఈక్వల్ టు VSE/ISC, లేకపోతే జెడ్ ఈజ్ ఈక్వల్ టు R+JXని ఏమని రాస్తారు, R² + X². దాని నుంచి వచ్చినాయి కదా. ఎక్స్ అంటే ఏంటి, Z² మైనస్ R². అంతేనా, చిన్న డౌట్లు రాకూడదని సాల్వ్ చేశారు. యువర్ గెటింగ్ ఆన్సర్. 0.8 పవర్ ఫ్యాక్టర్ ల్యాగింగ్ అన్నారు కాబట్టి ప్లస్ చేసుకోవాలి, అంతే కదా. E0 ఈజ్ ఈక్వల్ టు V-cos∅ + IRA + V-sin∅ ఇంటూ IAX. సేఫ్టీ కోసం నేను ముందే మార్చి పారేశాను కదా, 1905. అలాగే IA అంటే ఏ IA వేస్తారు, నిజమైన IA వేయాలి. ఎంతండి ఇక్కడ 210 amps. డోంట్ రైట్ 200 amps. అంతేనా, సాల్వ్ చేశారు చూడండి. ఆడు సింప్లిసిటీ కోసం చేశారు, మీరు యాక్చువల్ పైన వేసేవచ్చు. అది పద్దాకి ఏం వేసుకుంటాం లేని IARA/IAXS వాల్యూ మారవు కదా అని IARA/IAXS ముందే కట్టేశాడు అంతే. IA 210 ఇంటూ RA 0.25, IA 210 ఇంటూ 3.16 అది అక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. V అంటే 1905/√3 వేయగా వచ్చిన వాల్యూ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ 0.8, ల్యాగింగ్ అన్నారు కాబట్టి ప్లస్ చేశారు. ఎంత వచ్చిందమ్మా 2398 వోల్టేజ్. ఓకే, వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఏంటి, నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ ఇంటూ 100. ఫుల్ లోడ్ వోల్టేజ్ కట్టారు కదా ఇప్పుడే, టెర్మినల్ వోల్టేజ్ని ఆ లైన్ ఇస్తే మీరు ఫేజ్ కట్టారు, అదే కదా వేసారు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వచ్చిన నో లోడ్ వోల్టేజ్ మైనస్ ఫుల్ లోడ్ వోల్టేజ్ డివైడెడ్ బై ఫుల్ లోడ్ వోల్టేజ్ ఇంటూ 100 వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా చూసుకున్న మెటీరియల్ అదే, దట్స్ ఇట్. దెన్ పవర్ ఫ్యాక్టర్ లీడింగ్కి ప్లస్ బదులు ఏమేయాలండి, ఇక్కడ మైనస్ వేయాలి, అంతే కదా, సేమ్ ఎక్స్ప్లెనేషన్. సో ఎంత వచ్చింది, సో నో లోడ్ వోల్టేజ్ 1647. సో 1647 కన్నా ఫుల్ లోడ్ వాల్యూ ఎక్కువ అయిపోతుంది, 1905 డివైడెడ్ బై 1905 ఇంటూ -13.54. అంటే నో లోడ్లో వోల్టేజ్ తక్కువ ఉంది, ఫుల్ లోడ్లో వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంది. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో అలా కేసులు జరుగుతూ ఉంటాయి, అన్ని కేసులు కాదు కొన్ని కేసులు జరుగుతాయి. ఇందాక ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లంలో జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ ఏం లేదండి, ఈ వెక్టర్ డయాగ్రామ్స్ ఎందుకు గీసారంటే గీసినా ఓకే, గీపోయినా ఓకే, గీస్తే మంచి ఇంప్రెషన్ అంటే ఏం లేదండి. ఇప్పటిదాకా ఈ ఫార్ములాస్ డైరెక్ట్గా వాడేస్తున్నాం కదా ట్రాన్స్ఫార్మర్లోనే. ఇక్కడ వీడు ఎక్స్ప్లెయిన్ చేశాడు, V-cos∅ IRA + V-sin∅ IAXS అన్నారు. ల్యాగింగ్కి ప్లస్ వేస్తున్నాము, లీడింగ్కి మైనస్ వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతే, ఇంకేం లేదు. ఎనీవే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది, వర్రీ అవ్వద్దు. జస్ట్ ఉట్టిన ఇక్కడ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది మీ ఫుల్ లోడ్ వోల్టేజ్ V. సో V కన్నా కరెంట్ అనేది 5 degrees ల్యాగ్ అయింది. జనరల్గా ఇండక్టివ్ లోడ్స్కి ల్యాగ్ అవుతుంది అనమాట. సో రెసిస్టెన్స్ డ్రాప్ అనేది కరెంట్ ఏ ఫేజ్లో ఉందో అదే ఫేజ్లో వస్తుంది. ఇది కరెంట్ ఇలా 90 degrees ఉంది కదా, ఈ వోల్టేజ్ 90 degrees వస్తుంది. రియాక్టెన్స్ అనేది 90 degreesలో వస్తుంది, 90 degreesలో వచ్చింది కదా. సో ఫుల్ లోడ్ వోల్టేజ్ ప్లస్
డ్రాప్ ఇన్ రెసిస్టెన్స్ ప్లస్ డ్రాప్ ఇన్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నో లోడ్ వోల్టేజ్. అంతే కదా, నో లోడ్లో కన్నా ఫుల్ లోడ్లో వోల్టేజ్ ఎందుకు తగ్గుతుంది? ఈ డ్రాప్లు పోవటం వల్లే కదా. సరిపోయిందా? ఫుల్ లోడ్ వోల్టేజ్ ప్లస్ రెసిస్టెన్స్ డ్రాప్ ప్లస్ రియాక్టెన్స్ డ్రాప్. ఫుల్ లోడ్ వోల్టేజ్కి రెసిస్టెన్స్ డ్రాపు రియాక్టెన్స్ డ్రాప్ యాడ్ చేస్తే నో లోడ్ వోల్టేజ్ వస్తుంది. సో ఈ V అనే వెక్టారు రెండింటికన్నా రిజాల్వ్ అయింది. ఎలా రిజాల్వ్ అయిందంటే కాస్ పై అనే వెక్టారు, సైన్ పై అనే వెక్టారు. ప్యారలలోగ్రామ్ ప్రకారం ఎక్కడున్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే. ఈ V అనేది వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్. V సైన్ పై, V కాస్ పై. ఈ సైన్ పైన ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టాం. సో ఇక్కడన్నా ఒకటే, ఇక్కడన్నా ఒకటే, ఇక్కడన్నా ఒకటే. ప్యారలలోగ్రామ్ ఎడ్జ్ అనేది సేమ్ కదా. సో ఇక్కడ వాల్యూని కూడా V సైన్ పై అనుకున్నాడు. అంతేనా? సో ఇది IR డ్రాప్, ఇది IA XS డ్రాప్. ఇది ఒక ట్రయాంగిల్ కనపడుతుందా? మేబీ OAB అనుకుందాం. OAB. ఇది హైపోటెనసే కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. అప్లై పైథాగరస్ థీరం. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ E0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు V కాస్ పై ప్లస్ IA RA హోల్ స్క్వేర్ ప్లస్ V సైన్ పై ప్లస్ IA XS స్క్వేర్. ఇక్కడ చూద్దాం, మళ్ళీ అక్కడికి ఏమి వెళ్తాం. నేను కాసేపు సరదాకి ఇది ప్లస్ అనుకోండి. ఇది సెకండ్ ఫిగర్ ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ ఫిగర్ ప్లస్ కదా. ఓకేనా? సో ఇక్కడ ఉన్న స్క్వేర్ ఇటు పంపించేద్దాం, స్క్వేర్ రూట్ అయిపోతుంది. అంతే కదా. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. E0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు V కాస్ పై ప్లస్ IA RA హోల్ స్క్వేర్ ప్లస్ V సైన్ పై ప్లస్ IA XS హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటు పంపించేసాం, ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది. దట్స్ ఇట్. V కాస్ పై IA RA ప్లస్ V సైన్ పై IA XS స్క్వేర్. ఇప్పుడు రివర్స్. ఎనీవే ఇదిగోండి, ఇది మీ లోడ్ వోల్టేజ్. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో వోల్టేజ్ కన్నా కరెంటు ముందు స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, కరెంటు ముందు స్టార్ట్ అయింది. IA అనేది ముందు స్టార్ట్ అయింది, వోల్టేజ్ అనేది లేట్గా స్టార్ట్ అయింది. సో మరి వోల్టేజ్ ఎలా ఉంది కదా, ఈ వోల్టేజ్ అనేది మళ్ళీ 2 వెక్టార్స్ కింద రిజాల్వ్ అవుతుంది. హారిజాంటల్ వెక్టార్స్ V కాస్ పై, వర్టికల్ వెక్టర్ V సైన్ పై. ఇక్కడన్నా ఒకటే, ఇక్కడన్నా ఒకటే, ఇక్కడన్నా ఒకటే. మళ్ళీ అంతే కదా. IA RA డ్రాప్ కరెంట్ ఫేజ్లో ఉంటుంది. IA RA డ్రాప్ ప్లస్ IA XS డ్రాప్. ఇందా చెప్పినట్టే ఫుల్ లోడ్ వోల్టేజ్ ప్లస్ రెసిస్టెన్స్ డ్రాప్ ప్లస్ రియాక్టెన్స్ డ్రాప్ ఏమైంది? ఈజ్ ఈక్వల్ టు నో లోడ్ వోల్టేజ్. అంతేనండి. దాన్ని అగైన్ అప్లై యువర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాజిక్ అనేది ఉంది కదా, OAB అనుకోండి. OAB. ఓకేనా? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ E0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ V కాస్ పై. ఓకేనా? ఇక్కడన్నా ఒకటే, ఇక్కడన్నా ఒకటే కదా. ప్యారలలోగ్రామ్ ఎడ్జ్ V కాస్ పై ప్లస్ IA RA హోల్ స్క్వేర్ ప్లస్ ఇదే కదా. ఈ ట్రయాంగిల్ ఎక్కడ అయిపోయింది, ఎక్కడ దాకా లేదు ట్రయాంగిల్. ఇప్పుడు ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ దాకే ఉంది. ఓకేనా? ఇది 10 అని తెలుసు, ఇది 20 అని తెలుసు, ఇది 10 అని తెలుసు. ఇది తెలీదా? తెలుసుది కదా. అంటే ఈ పెద్ద గీతలో చిన్న గీత తీసేయాలి, అంతే కదా. ఇది 20, ఇది 10. 20 - 10 ఇది వస్తుంది కదా, ఈ ఎడ్జ్. అదే కదా నేను చేసింది ఇక్కడ. నాకు ఈ ఎడ్జ్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంటి? V సైన్ పై. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంటి? IA XS. కానీ నాకు ఇది కావాలి. అంటే ఎలా వస్తుంది? ఈ పెద్ద గీతలో చిన్న గీత తీసేయాలి, అంతే కదా. V సైన్ పై మైనస్ IA XS. అంటే ఎడ్జ్ ఏమవుతుందండి? V సైన్ పై మైనస్ IA XS. సరిపోయిందా? సైడ్ స్క్వేర్ E0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు V కాస్ పై ప్లస్ IA RA హోల్ స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూ. నీకు ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది కనుక్కోగలరు కదా. సో పెద్ద దాంట్లో చిన్నది తీశారు. V సైన్ పై మైనస్ IA XS స్క్వేర్. ఇక్కడ ఉన్న స్క్వేర్ ఇటు పంపించేశారు, స్క్వేర్ రూట్. అందువల్ల ల్యాగింగ్కి ప్లస్ వస్తుంది, లీడింగ్కి మైనస్ వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి he used this వెక్టార్ డయాగ్రామ్. గీయండి, పెద్ద టఫ్ ఏం కాదు, గీపోయినా నో ప్రాబ్లం. ఓకే, దట్స్ ఇట్. ఎనీవే ఓకే. ఫుల్ లోడ్ కరెంట్ కనుక్కున్నారు, ఇక్కడ ప్రాబ్లం లేదు.
ఎస్సీ టెస్ట్లో మీరు ఫుల్ లోడ్ వాల్యూ చేయకపోయినా, ఎందుకంటే ఎస్సీ టెస్ట్లో ఇక్కడ మీరు వాల్యూస్ కనుక్కోండి, ఇక్కడ ఎస్సీ టెస్ట్ యూజ్డ్ ఓన్లీ ఫర్ జడ్ఎస్ఏ కాబట్టి యాజ్ యూజువల్గా చేసుకున్నారు. ఆ లాజిక్ ఎప్పటికీ మర్చిపోకూడదు. లైన్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ లైన్. అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్లో పాపం చాలా నీట్గా ఇచ్చాడు లైన్ టు లైన్ అని. జనరల్గా ఎగ్జామ్లో ఇవ్వడు. ఇచ్చే వోల్టేజ్లన్నీ లైన్ వోల్టేజ్లే. క్యాలిక్యులేషన్ మనం ఫేజ్లోకి మార్చుకోవాలి, కన్ఫామ్గా బై రూట్ 3 వేసుకోవాలి. అలా కాకుండా ఎవడన్నా ఇచ్చేవాళ్ళు తెలివిగా ఫేజ్ వోల్టేజ్ అని ఇచ్చానుకోండి, అప్పుడు మార్చకూడదు. ఓకే, ఇచ్చిన దాన్ని బట్టి దాని ఎనీవే. సో ఫైండ్ అవుట్ చేశారు. సో జెడ్ఎస్ కట్టారు, ఎక్సెస్ కట్టారు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ గుర్తుపెట్టుకున్నాం. అది విల్ యూజ్ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మ్యాథమెటిక్స్లో వస్తుంది, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ చెప్పినప్పుడు చెప్తుంది. కాంప్లెక్స్ టు పోలార్ టు కాంప్లెక్స్ ఫామ్ క్యాలిక్యులేటర్లో చేస్తారు కదా, అప్పుడు చెప్తారు. జే అంటే రొటేట్ వెక్టార్ బై 90 degrees అని, జే అనే కాంపోనెంట్. ఎనీవే ఐఆర్ఏ డ్రాప్, ఐఆర్ఎక్సెస్ డ్రాప్ కట్టి లాగింగ్ ప్లస్ వేసారు, లీడింగ్కి మైనస్ వేసారు. అది వెక్టార్, అది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వెక్టార్ డయాగ్రామ్. అర్థం కాని వాళ్ళు అడగచ్చు, మళ్ళీ చెప్తాను, ఇబ్బంది లేదు. వాట్సాప్ వీడియో కాల్లో జస్ట్ సింపుల్గా మనకి పైథాగరస్ థియరం అప్లై చేశారండి. పైథాగరస్ థియరం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మనకు తెలియాల్సిన లాజిక్ ఏంటంటే వోల్టేజ్ కరెంటు సేమ్ ఫేజ్లో ఉంటాయి. రెసిస్టర్ అయితే, ఇండక్టర్ అయితే వోల్టేజ్ కన్నా కరెంటు లేట్గా స్టార్ట్ అవుతుంది. అదే అంటే ఇది అనమాట, లేట్గా స్టార్ట్ అవుతుంది. లేట్గా స్టార్ట్ ఉంది అనకూడదు కాబట్టి ల్యాగింగ్ అంటారండి. అదే కెపాసిటర్లో వోల్టేజ్ కన్నా కరెంటు ముందు స్టార్ట్ అవుతుంది. ఓకే, వోల్టేజ్ కన్నా కరెంటు ముందు స్టార్ట్ అవుతుంది, ముందు అనకూడదు కాబట్టి లీడ్. సో లీడింగ్ యాంగిల్ని ఇలా యాంటీ క్లాక్ వైజ్లో చూపిస్తాం, లాగింగ్ యాంగిల్స్ని ఇలా క్లాక్ వైజ్లో చూపిస్తాం. రెసిస్టర్ అయితే వోల్టేజ్ కరెంటు సేమ్ ఫేజ్లో ఉంటాయి. ఇండక్టర్ అయితే వోల్టేజ్ కన్నా కరెంటు లేట్గా స్టార్ట్ అవుతుంది, లాగింగ్. కెపాసిటర్ అయితే am I clear? రెసిస్టర్లో వోల్టేజ్ కరెంటు క్లారిటీ అట్లా వోల్టేజ్ కరెంటు సేమ్ ఫేజ్లో ఉంటాయండి. అదే ఇండక్టర్లో వోల్టేజ్ కన్నా కరెంటు లేట్గా స్టార్ట్ అవుతుంది. అందుకనే మీకు క్లాక్ వైజ్లో చూపించాను. లేట్ని ఏమంటారండి? ల్యాగింగ్. నేను వి రిఫరెన్స్ తీసుకున్నాను అన్నిటికీ, ఐ రిఫరెన్స్ తీసుకుంటే వేరేగా ఉంటుంది. ఓకే, టేకింగ్ వి యాజ్ రిఫరెన్స్. వోల్టేజ్ కరెంటు సేమ్ ఫేజ్లో ఉంటుంది, దాన్ని రెసిస్టర్ అంటారు. వోల్టేజ్ రిఫరెన్స్ తీసుకున్నాను, మళ్ళీ వోల్టేజ్ కన్నా కరెంటు లేట్గా స్టార్ట్ అవుతుంది, క్లాక్ వైజ్ చూపించాను కదా, దాన్ని ల్యాగింగ్ అంటారు. అది ఇండక్టర్లో జరిగే బిహేవియర్. కెపాసిటర్లో మల్టీ వోల్టేజ్ రిఫరెన్స్ తీసుకున్నాను, వోల్టేజ్ కన్నా కరెంటు ముందు స్టార్ట్ అవుతుంది, అందుకనే యాంటీ క్లాక్ వైజ్ చూపించాను. వోల్టేజ్ కన్నా కరెంటు వేవ్ ఫాము ముందు స్టార్ట్ అవుతుంది అనకూడదు కాబట్టి దాన్ని ఏమన్నా అండి లీడింగ్ అంటారు. ఐ క్లియర్? వోల్టేజ్ కరెంట్ సేమ్ ఫేజ్ అయితే రెసిస్టర్, వోల్టేజ్ కన్నా కరెంట్ లేట్గా స్టార్ట్ అయితే ల్యాగింగ్. అది ఎక్కడ జరుగుతుంది? ఇండక్టర్లో జరుగుతుంది. వోల్టేజ్ కన్నా కరెంటు ముందు స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ లీడింగ్. దాన్ని అది కెపాసిటర్ జరుగుతుంది. దట్స్ ఇట్. ఇంకా వెక్టార్ డయాగ్రామ్ అర్థం కావాలంటే వాట్సాప్ వీడియో కాల్ చేయండి, చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఎనీవే ప్రాబ్లం అది కంపల్సరీ కాదు, రాస్తే మంచిది. దట్స్ ఇట్. సో ఆ విధంగా మీ 8th ప్రాబ్లం కంప్లీట్ అయిందండి. సో ఇండక్షన్ మోటార్ మీద ప్రాబ్లమ్స్, ఇండక్షన్ మోటార్ టాపిక్స్ అయిపోయినప్పుడు చెప్తామండి మళ్ళీ ఒకసారి. ఓకే, దట్స్ ఇట్. దట్ ఈస్ యువర్ టోటల్ 8 ప్రాబ్లమ్ డిస్కషన్స్. రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా రాజేష్ కంప్లీట్ చేసేయండి. మే 30th లోపు మీ ఫస్ట్ అసైన్మెంట్, ఏప్రిల్ 30th లోపు. దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యువర్ అసైన్మెంట్స్, వాట్ యు ఆర్ రైటింగ్. Okay, I hope you understand.
వాట్సాప్ వీడియో కాల్ అడగండి, అర్థం కాని వాళ్ళు డిస్కస్. ముందు అపాయింట్మెంట్ మనం మాట్లాడుకుని కన్వీనియంట్ టైం మీకు మాకు అప్పుడు డిస్కస్ చేస్తాం దాన్ని బట్టి. థ్యాంక్ యూ.